ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. ఏంటండి ఇది? ఏంటిది? మీరే చెప్పండి. దీన్ని చీటింగ్ అంటారు కదా. అందుకే కేసు పెట్టాలనుకుంటున్నాను. కాస్త గట్టిగా వాదించి ఆ అమ్మాయికి మీరే బుద్ధి చెప్పండి. ఏంటి వెటకారంగా ఉందా? వెటకారం కాదు, ఒళ్ళు మండిపోతుంది. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం అవుతుంది. ప్లీజ్, నాకు చాలా చిరాగ్గా ఉంది, వెళ్ళండి. ఏంటి? మీకు చిరాగ్గా ఉందా? నాకెలా ఉందో తెలుసా? శివాలెత్తిపోతుంది. చేతులు డమరుకం పట్టుకొని శివతాండవం చేయాలనుంది. అయితే బయటికి వెళ్ళి చేసుకోండి. ఇక్కడ నా ఆఫీస్లో కాదు. ఇక్కడికి వచ్చి నా మీద ఫ్రస్ట్రేషన్ చూపిస్తే నేనేం చేయాలి? అదేంటండి అంత తేలిగ్గా మాట్లాడతారు? ఇదే చీటింగ్ ఓ అబ్బాయి చేస్తే మీరు ఊరుకుంటారా? వాడి మీద అడ్డమైన సెక్షన్లు బనాయించి లోపల తోసేస్తారు. అంతెందుకు, నేనే వాడిని మక్కెలు ఎరగొడతాను. ఆ విషయం మీకు తెలుసు కదా. మరి అంత ఈజీగా ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పేస్తే కేసు పెట్టకుండా ఎలా వదిలేస్తారండి? అంటే మగాళ్ళకో న్యాయం, ఆడవాళ్ళకో న్యాయమా? నేను అందరికీ సమానమైన న్యాయం అందించాలని ఈ లాయర్ వృత్తిలోకి వచ్చాను. అయితే ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్నీ రాసి ఇమీడియట్గా కేసు బుక్ చేయండి. ఎంతగా అంటే ఆ అమ్మాయి షేక్ అయిపోవాలి, మిల్క్ షేక్ అయిపోవాలి. నాకు ఈ కేసులొద్దు, ఏమొద్దు, మర్రో నువ్వే కావాలంటూ వచ్చి నన్ను హక్ చేసుకోవాలి. గౌతమ్ గారు, మీరు అనవసరంగా దీన్ని పొడిగించకండి. నేను చెప్పాల్సింది చెప్పేశాను. నన్ను అనవసరంగా టార్చర్ చేయొద్దు. బీ సీరియస్. నేను కూడా అంతే సీరియస్గా చెప్తున్నాను. నేనెంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు. అలాంటిది నిన్నగాక మొన్నొచ్చిన నీ ఫ్రెండ్ ప్రియాంక ఎక్కువైపోయిందా? ఎందుకు కాకూడదండి? మీరు కూడా నిన్నగాక మొన్నే కదా నా లైఫ్లోకి వచ్చింది. నేను పుట్టినప్పటి నుంచి నాతో ట్రావెల్ అవుతున్నట్టు మాట్లాడుతున్నారు. మీరు మాత్రమే నాకెందుకు ఎక్కువ అవ్వాలి? ఆ ప్రశ్న నన్ను అడగడం కంటే నీ అంతరాత్మని అడిగితే కరెక్ట్ సమాధానం చెప్తుంది. నా అంతరాత్మని అడిగాను, అంతర్మదనం చేసుకున్నాను. ఓకే, అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. అసలు నీ ప్రాబ్లం ఏంటి ఝాన్సీ? నువ్వు తీసుకున్న నిర్ణయాలే కరెక్ట్ అనుకుంటావా? ఎదుటి వాళ్ళ బాధ అర్థం చేసుకోవా? మళ్ళీ మళ్ళీ పాత పాటే పాడుతున్నావు ఎందుకు? గౌతమ్ గారు, మీరు ఏమైనా అనుకోండి, నా మూలాన మీరు అన్ని కష్టాలు కొని తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. పిల్లల్ని మీ ఇంటికి దగ్గర చేయాలనుకున్నాను, అదే నా గోల్. అందుకు మీరు ప్రియాంక సపోర్ట్గా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆ నమ్మకం కూడా నాకుంది. మరి నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని ఏం చేస్తావు? జీవితాంతం నాకు తోడుగా ఉంటావు అనుకున్నాను కదా. అంటే అసలు ఇప్పుడు నీ మనసులో ఏముంది? ప్రియాంకకి నాకు దగ్గరుండి పెళ్లి చేసేసి పిల్లల్ని ఇంట్లో వాళ్ళకి దగ్గర చేసేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నువ్వు ఇదంతా చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా? అవును, కొన్ని సందర్భాల్లో ఊరుకోవడమే ఉత్తమం. స్టాప్ దిస్ నాన్ సెన్స్. మళ్ళీ చెప్తున్నాను ఝాన్సీ, ఒకవేళ నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్లే సిచ్యువేషనే వస్తే నేను ప్రాణాలు తీయడానికైనా ప్రాణాలు తీసుకోవడానికైనా వెనకాడ్ను. సార్, మీరు పోలీస్ ఆఫీసర్ అన్న సంగతి మర్చిపోయి క్రిమినల్లా మాట్లాడుతున్నారు. నేనలా మాట్లాడేలా చేస్తుంది నువ్వే. నేను కాదు క్రిమినల్, నువ్వు. నా గుండెకి గాయం చేసిన క్రిమినల్ నువ్వు. ప్లీజ్, మీతో వాదించే ఓపిక, శక్తి రెండూ నాకు లేవు. అర్థం చేసుకోండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకు దండం పెడతాను. సరే, ఇప్పుడు వెళ్ళిపోతాను. నీ మనసు బాగలేదు కదా, కానీ జీవితాంతం నీ నీడని కూడా వదిలిపెట్టను. అది గుర్తుపెట్టుకో. ఎంతసేపు అక్క? త్వరగా పెట్టు, నాకు ఆకలిస్తుంది. 5 minutes రా, ఫినిషింగ్ లో ఉంది.
ఈ స్టవ్ మంట సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు కొంచెం వాటర్ పోయాలి. ఏమ్మా స్వీటీ, వంట చేస్తున్నావా? అవును అంకుల్. ఏం వంట చేస్తున్నావు? మా అక్క ఎప్పుడు ముద్దపప్పు చేస్తుంది. మీరు కూడా తింటారా? ఓ, బ్రహ్మాండంగా తింటాను. అమ్మా స్వీటీ, నాకు పెట్టమ్మా, ఆకలేస్తుంది. ఒక్క నిమిషం అంకుల్. ఆ, ఇది అన్నం. ఆ. చాలమ్మా, ఇంకొంచెం పెట్టుకోండి అంకుల్. చాలమ్మా, ఎక్కువ అవుతుంది. ఇప్పుడు పప్పు వేస్తున్నా. పప్పు నాకు చాలా ఇష్టం అమ్మా. ఏయ్, అక్క నాకు ఇంకొంచెమే. ఉండండి, నెయ్యి వేస్తాను. ఆ, ఇది నెయ్యి. ఆ. ఇప్పుడు తినండి. ఆ. నేను ప్రతిసారి అన్నం తినేటప్పుడు మొదటి ముద్ద దేవుడికి పెడతాను. ఎందుకు అంకుల్? ఎందుకంటే అది నాకు అలవాటు. అయితే వెళ్ళి దేవుడి బొమ్మ తీసుకురానా? వద్దు, అవసరం లేదు. పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా. అవును అంటారు. ఈరోజు మీరే నా దేవుళ్ళు. తినమ్మా. నువ్వు కూడా తిన్నా. అంకుల్, ఇప్పుడు మీరు తినండి. కారంగా ఉందా అంకుల్? లేదమ్మా, అమృతంలా కమ్మగా ఉంది. అవునా? అయితే ఇంకో ముద్ద పట్టండి. నేను మన స్వీటీనే దత్తత తీసుకుంటాను నాన్న. ఏంటండి ఇక్కడేం చేస్తున్నారు? భోంచేస్తున్నారు మేడం. భోజనం ఏది? ఇదిగో ఇదే భోజనం. ఇది పప్పు, ఇది అన్నం, ఇది నెయ్యి. ఏంటండి వీళ్ళతో కలిసి పిల్లలాటలు ఆడుతున్నారా? ఎరా, నీకేం పనిలేదా? హోంవర్క్ ఏం లేదా? వెళ్ళిక్కడి నుంచి. ఏ పద్మ, బుద్ధి లేదా? అయినా పిల్లల్ని బెదిరిస్తున్నావేంటి? అయ్యో, మీకెలా చెప్పాలండి? మీ నాన్నగారు వచ్చే టైం అయింది. అయితే ఆయన చూస్తే ఏమవుతుందో తెలుసు కదా. ఏమవుతుంది? ఏమన్నా భూకంపం పుట్టిస్తాడా? సునామీ సృష్టిస్తాడా? అబ్బా, ప్రతిదానికి గొడవలు ఎందుకండి? వీళ్ళకి మీరైనా చెప్పి పంపించండి. రే, చెప్పేది మీకు. వెళ్ళండి. వెళ్తాంలే. మీరు మమ్మల్ని ఇలా విసుక్కుంటున్నారనే మేము సంక్రాంతికి ఊరెళ్తున్నాం. ఏంటి వెళ్ళేది? మీరెక్కడికి వెళ్ళేది లేదు. లేదు, వెళ్తున్నాం. మా పిన్ని మమ్మల్ని తీసుకెళ్తుంది. వెళ్ళట్లేదు అంటున్నాను కదా. మీరెక్కడికి వెళ్ళటానికి వీల్లేదని మావయ్య ఆర్డర్ పాస్ చేశారు. ఆయన చెప్తే మీ పిన్ని కూడా సైలెంట్ గా ఉండాలి. అర్థమైందా? ఏయ్, నోరు మోస్తావా? నేనేమన్నానండి? మావయ్య గారు చెప్పింది చెప్తున్నాను. నా మీద అరుస్తారేంటి? నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఉన్న చెప్పిన ఉక్రోషమే మనిషికి. మ్మ్. ఛ, ఏం మనుషులేంటో. పిల్లలు, ఇందాక మీరు నాకు తినిపించారు కదా, ఇప్పుడు నేను మీకు తినిపిస్తాను. మాకేం వద్దు అంకుల్. మేము ఊరు వెళ్ళట్లేదంట కదా. వంశీ, పద. అమ్మా స్వీటీ, స్వీటీ, అరే వంశీ, వంశీ. ఛ